శుభాకాంక్షలు. ఇది అంతర్జాతీయ మహిళా శివరాత్రి పండుగ రోజు పడింది కాబట్టి మనం గ్రాండ్గా జరుపుకోలేకపోతున్నాము. ఎందుకంటే మహిళలు ఇప్పుడు ఉండేది కూడా అంతా మహిళలే ఉండేది. మహిళలందరూ కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా వాళ్ళు జరుపుకోలేకపోతున్నాము. ఇలా టైం ఉంది కాబట్టి ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారు, ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ ఆ ఇంట్లో కానీ కానీ ఎక్కడ గౌరవిస్తే అక్కడ సుఖశాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈరోజు మాతృదేవో భవ పితృదేవో భవ అనే ఫస్ట్ తల్లినే చెప్తారు, కానీ తల్లి తర్వాత అంటే శరీరానికి సమానమే. కానీ మహిళలకు ఉన్నంత శక్తి మగవాళ్ళకు కూడా ఓపిక ఉంటుంది అంటే ఆడవాళ్ళకు ప్రతి దాంట్లో కూడా మగవాళ్ళ సమానంగా ఆడవాళ్ళు కూడా ఆ రోజు మనం స్వతంత్రం పోరాడిన వాళ్ళు కూడా ఎంతోమంది మహిళలు కూడా అక్కడ పోరాడలేదు. ప్రతి దాంట్లో కూడా ఈరోజు మహిళలు బాగుంది కాబట్టి మహిళలకు ఉన్నంత ఓపిక శక్తి ఈరోజు మన ప్రభుత్వం కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మహిళలకే పెడుతున్నారంటే అందరికీ మహిళల మీద నమ్మకం ఉంటున్నారండి. వాళ్ళైతే చేయగలరండి. ఈరోజు కుటుంబం కూడా ఒక మహిళ అనుకుంటే ఆ కుటుంబం ఎంతో ముందుకు వస్తుంది. ఆమె వల్ల ఇప్పుడు మనం చూసుకుంటాం కుటుంబాలు ఆడవాళ్ళు అన్నీ మీరు చేసుకొని ఈరోజు అదే సంసారం నడపడానికి ఆడవాళ్ళకు మగవాళ్ళకు పేరు కంటే ఆడవాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చి సంసారం నడపమంటే ఆమె అన్ని దాంట్లో బాగా తీసుకొచ్చి నడుపుతారు. అదే మగవాళ్ళు అయితే వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు అది చేసుకోవాలి. కాబట్టి మహిళలకు ఉన్నంత ఓపిక శక్తి అన్నీ కూడా మగవాళ్ళకు తక్కువ. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ సందర్భంగా ఈరోజు కేటీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు సన్మానం చేస్తున్నందుకు వాళ్ళకి ఎంతో ఉన్నతంగా చేయాలి. ఇంకా మహిళలు ముందుకు రావాలి. ఇప్పుడు ప్రభుత్వం అందరికీ అన్నీ కూడా మహిళలకే ఇస్తుంది. మహిళల మీద కాబట్టి మహిళల్లో ఇంకా ముందుకు రావాలి. వాళ్ళు కూడా వచ్చి ఇంకా మన దేశానికి కూడా ఉపయోగపడాలి. ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వర్కులు ఆడపిల్లలకి ఎక్కువ వర్కెలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఇంజనీర్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. కాబట్టి ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ నాకు అది కరెక్టే. ఎందుకంటే నేను కూడా ఒక యూపీ క్యాప్లో తిరగి పోయాలంటే 5 మంది పోయాలి. వాళ్ళు తిరగి 5 మంది కాబట్టి మొత్తం 5 గంటలే తిరగి పోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డబ్బా తీసుకెళ్ళిపోతారు. మీరు ప్లేట్ ఎందుకు చేస్తారు, ప్లేట్ ఏదో కన్నడ తింటారంటే అక్కడ ఆవిడ కూడా తిరగి తీసుకుని తిరిగిపోతారు. కన్నడ ఏమైనా తిరిగి పెట్టుకుంటే అవును సంఘటన పెట్టుకుంటారు. తర్వాత దాన్ని 20 మీదనే తెలియదు అంతగా చెప్పినంత బలంగా అంత కూడా వస్తుంది శక్తి. ఈ మంచి దానికి నాకున్న పరిజ్ఞానంలో నాకున్న మా కృష్ణ ద్వారా చక్కగా మాట్లాడితే అమ్మ గారు మాట్లాడారు.